సేవాభావంతో పనిచేస్తున్న అంగన్వాడీ టీచర్లు ఆయాలకు కనీస వేతన చట్టం ప్రకారం ప్రభుత్వం జీతాలు పెంచాలని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ఏఎంసీ మాజీ చైర్మన్ కోళ్ల నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద తమ న్యాయమైన కోర్కెల సాధనకై అంగన్వాడీ టీచర్లు ఆయాలు చేపట్టిన ఆందోళన కార్యక్రమానికి నాగేశ్వరరావు సంఘీభావాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా కోళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ న్యాయమైన కోరికల సాధనకై తలపెట్టిన పోరాటానికి టీడీపీ జనసేన కూటమి అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. గత టీడీపీ ప్రభుత్వంలో 4,500 ఉన్న జీతం 10,500 రూపాయలకు పెరిగిందని, ఈ ప్రభుత్వంలో పెరగకపోగా ప్రతి నెల జీతాలు అందని పరిస్థితుల్లో ఆర్థిక ఇబ్బందుల పాలవుతున్నామని అన్నారు. న్యాయమైన కోరికలు కనీస వేతనం 25,000కు పెంచాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారంగా గ్రాట్యుటీ అమలు, రిటైర్మెంట్ బెనిఫిట్ 5 లక్షల వేతనంలో సగం పెన్షన్ ప్రస్తుతం వివిధ రకాల యాప్లను రద్దు చేసి ఓకేగా మార్చడం, సర్వీసులో ఉండి చనిపోయిన కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, అలాగే బీమా అమలు, రిటైర్మెంట్ వయసు 62 సంవత్సరాలు, ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాల అమలు, లబ్ధిదారులకు న్యాయమైన ఆహారాన్ని సరఫరా, ప్రీ స్కూల్ను పునరుద్ధరణ వంటి కోర్కెలను ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో గంటా త్రిమూర్తులు, మాజీ కౌన్సిలర్లు విగ్జోడటి రాఘవులు, బొక్క చంద్రమోహన్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి గ్రామంలో కానీ వార్డుల్లో కానీ మీరు గనక మరి లేకపోతే అక్కడ కుటుంబాలు చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. ఈ సమాజంలో మేమందరం కూడా చక్కగా చల్లగా ఉన్నారంటే కారణం ప్రజలందరూ కూడా అదొక మరి శానిటేషన్ సిబ్బందికి ఎంత గొప్పగా పనిచేస్తారో, అలాగే ఆశా వర్కర్లుగా మీరంతా ఈ సమాజాన్ని మానవ అభివృద్ధికిలో అంత గొప్ప పాత్ర పోషిస్తున్నా మీకు తల వంచి నమస్కారం చేస్తాం. అటువంటి మిమ్మల్ని ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, ఈ వైసీపీ ప్రభుత్వం, ఈ ప్రభుత్వం ఎన్నాళ్ళు ఉంటుందమ్మా? ఇంకొక 3 నెలలే ఉంటుంది. తప్పని కూడా చెప్పండి, 3 నెలలే ఉంటుంది ఈ ప్రభుత్వం. ఈ 3 నెలల తర్వాత ప్రజాప్రభుత్వం వస్తుంది, అంబేద్కర్ రాజ్యాంగం రాసించిన ప్రభుత్వం వస్తుంది. అప్పుడు మీ సమస్యలే కాదు, మీ సమస్యలను తీర్చే బాధ్యత మా నెత్తిలో పెట్టుకుంటాం. ఎందుకంటే మేమైతే గ్రామాల్లో వార్డులో తిరుగుతాం కాబట్టి. ఆ రోజు కోళ్ల నాగేశ్వరరావు గారు మీరు వచ్చారు, పెద్ద కౌలు చెప్పారు, ఇవాళ ఏం చేద్దామని చెప్పి అడిగే హక్కు మీకు ఉంటుంది. అలా అడిగే పరిస్థితి లేకుండా రాబోయే రోజుల్లో ప్రభుత్వం మారాక నారా చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో పెట్టే విధంగా మీ సమస్యల్ని, మీ హక్కుల్ని, మీ బాధ్యతల్ని, అలాగే మీరు నిర్వర్తించే మీ కష్టాన్ని, మీ నష్టాన్ని అన్ని కూడా మేము చంద్రబాబు నాయుడు గారికి ఒక